హాయ్ అందరికీ. మనం లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి సాధించాలన్నా మనమైతే 3 పిచ్చి ఆలోచనలు అయితే తీసేయాలా. అదేంటంటే నెంబర్ 1 వచ్చేసి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఆలోచన అయితే మనం తీసేయాలా. ఎందుకంటే దీనివల్ల మనకు కానీ పక్కన వాళ్ళకి కానీ అయితే ఏమైతే యూజ్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా. నేను కానీ అలానే ఉండి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని రీల్స్ చేయకుండా ఉన్నాను అనుకో, దీనివల్ల నేనైతే రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను అనుకునేది చేయలేకపోతున్నాను. సో వీళ్ళనైతే త్వరలో మీరు కూడా ఏదో ఒకటి చేయాలన్నా ఏదో ఒకటి సాధించాలన్నా ఈ ఆలోచన అయితే తీసేయండి. ఎందుకంటే దీనివల్ల మనమైతే ఏమైతే నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే వర్క్ని పోస్ట్ పోన్ చేయడం. అంటే ఎలా అంటే ఈరోజు చేసే పని రేపు చేద్దామని అనుకుంటారు. ఆ రేపు అనేది ఎప్పటికి రాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను లాస్ట్ బీహార్ది వీడియో దీపావళికి ముందు పోస్ట్ చేద్దామని అనికినా. కానీ అదే వీడియో ఎప్పుడు పోస్ట్ చేసిన అంటే ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత చేసినాం. ఎందుకంటే రేపు చేద్దామని అనుకొని అలానే 2 వీక్స్ తర్వాత పోస్ట్ పోన్ చేసినాం. సో దీనివల్ల ఏంటంటే మనకే నష్టం. ఆ రేపు అనేది ఎప్పటికి రాదు. సో వీలైనంత త్వరలో వర్క్ని అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేయడం అనేది మెయిన్. నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే సోషల్ డిస్ట్రాక్షన్. దీనివల్ల అయితే మనకైతే ఎలాంటి అయితే యూజ్ ఉండదు. దీనివల్ల మనం ఒక్కొక్కటి అయితే స్పాయిల్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పొద్దున్న లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది, ఈ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చిందని చూస్తాం. సో దీనివల్ల మన డే మొత్తం స్పాయిల్ అవుతుంది. సో మనకి డే మొత్తం ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చిందని మనం డే మొత్తం అదే ఆలోచిస్తాం. సో ఇలాంటిది కాకుండా మనం ఏదైనా కానీ మంచి అకౌంట్స్ కానీ ఫాలో కొట్టుకోవాలి. ఎలా అంటే మంచి మోటివేటివ్ వీడియోస్ కానీ అలాంటివి చూస్తే మన డే స్టార్టింగ్ కొద్దిగా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం అలాంటివి చూడకుండా ఈ సినిమాలు ఇవన్నీ చూస్తే మనకైతే ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉందంటే ఒక డైరెక్టర్స్కి అండ్ హీరోస్కి తప్ప ఎవరికైతే యూజ్ ఉండదు. సో డే స్టార్టింగ్లో మీరు ఇలాంటివి చూడకుండా మంచి మోటివేట్స్ వీడియోస్ కానీ అలాంటివి చూస్తే యూజ్ అవుతుంది. సో మీకు ఇలా కాకుండా ఇన్స్టాగ్రామ్ అట్రాక్ట్ అవుతుందంటే మీరు దీన్ని ఒక ప్రాబ్లం కాకుండా ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీకు అట్రాక్ట్ అయినారు. సో దీనివల్ల ఎలా అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో సినిమాలు కానీ అవన్నీ అకౌంట్స్ ఫాలో కొట్టుకోకుండా మంచి మోటివేటివ్ వీడియోస్ కానీ సక్సెస్ వీడియోస్ కానీ పెట్టి అకౌంట్స్కి ఫాలో కొట్టుకుంటే మీకు ఎంతో కొద్దిగా యూజ్ ఉంటుంది. అలాంటి వీడియోస్ చూసినప్పుడల్లా మీరు మోటివేట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారని నా ఒపీనియన్.